బోధన్పట్నంలో ఈ నెల 19న నిర్వహించనున్న జగన్నాథ రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇస్కాన్ ప్రతినిధులు బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇస్కాన్ నిర్వాహకురాలు రత్నమై రాధికాదేవి మాట్లాడుతూ జూలై 19న ఆచన్పల్లి అలివేలు మంగమ్మ మందిరం నుంచి ప్రారంభమయ్యే రథయాత్ర శక్కర్ నగర్, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా టీటీడీ కళ్యాణ మండపం వరకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం జగన్నాథుడి దివ్య దర్శనం, మహాప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూరి జగన్నాథ యాత్రను తలపించేలా భక్తి వైభవంతో జరిగే ఈ ఉత్సవాలకు సుమారు 10,000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానుండగా విశిష్టతలుగా పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అశోక్ ఆత్మ, నిదయ్ దాస్, కేశవులు, కరుణానిధి దాస్, నిత్యరూప, నరహరిదాస్, కరుణానాథ్, కృష్ణదాస్, శివరాం ప్రభుజీ, చల్లా నాగేశ్వరరావు ప్రభుజీ, గోవిందే దాస్ ప్రభుజీ, రవి ప్రభుజీ తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ అండి. అందరికీ బోధన్ పట్టణ ప్రజలందరికీ కూడా జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కూడా జూలై 16 నుండి 24 లోపు ప్రపంచంలో ఉన్న అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలలో జగన్నాథుడు రథాన్ని అధిరోహించి ఆ యొక్క ఊరిని మొత్తం కూడా పావనం చేస్తూ ఉంటాడు. సో మరి ఈ నేపథ్యంలో మన ఇస్కాన్ బోధన్ తరపు నుంచి బోధన్లో జూలై 19వ తారీఖున మన ఆచన్పల్లి అలవేలు మంగమ్మ మందిరం దగ్గర నుంచి మన రథయాత్ర మొదలయ్యి శక్కర్ నగర్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, టీటీడీ కళ్యాణ మండపం దగ్గర రథయాత్ర ముగియబోతుంది. మరి అసలు ఈ రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు గత నెల రోజుల నుంచి ఎంతో సంబరంగా ముస్తాబు కాబోతున్నారండి. ఆ రోజు టీటీడీ కళ్యాణ మండపంలో 1008 నైవేద్యాలతో మనందరినీ కూడా అలరించబోతున్నారు. మరి ఈ శుభ సందర్భంలో మన బోధన్ పట్టణ ప్రజలందరూ, చుట్టుపక్కల వారందరూ కూడా విచ్చేసి మరి ఆ జగన్నాథుడి కృపా కటాక్షాలలో పాలు పంచుకోవాలని మన ఇస్కాన్ బోధన్ విజ్ఞప్తి అండి. హరే కృష్ణ. ఇంతటి మహా అద్భుతమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి ప్రభుజీ గారు కూడా విచ్చేయబోతున్నారు. మరి ఆయన ఈ యొక్క రథాన్ని ఆరంభించి ఆ రోజు పూజా కార్యక్రమాలతో జగన్నాథుడు తన యొక్క రథయాత్రని మొదలు పెట్టబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా రావాలని మనవి. హరే కృష్ణ. సో ఈ యొక్క జగన్నాథ్ రథయాత్ర వచ్చి జగన్నాథ్ పూరిలో 10 లక్షల టు 15 లక్షల మంది వరకు గ్రాండ్గా జరుగుతుంది. అదేవిధంగా బోధన్లో మనము చుట్టూ ఉన్న 20 గ్రామంలో పోయి మనం ప్రచారం చేశాము. సో మన ఎక్స్పెక్టేషన్ వచ్చి అప్రాక్సిమేట్లీ 10,000 టు 15,000 మంది వచ్చేలాగా మనము వాళ్ళకి గ్రాండ్ ప్రసాదం అరేంజ్మెంట్స్ చేశాము. దారిలో వచ్చేటప్పుడు భక్తులందరికీ రకరకాల ప్రసాదము, మళ్ళీ పిల్లలు అరౌండ్ 100 చిల్డ్రన్, 100 మంది పిల్లలు క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యం, కూచిపూడి వాళ్ళు దారిలో చేస్తూ, మళ్ళీ కేరళ నుంచి చండమేళం కూడా చాలా మంగళం జరగాలి, బోధన్ మొత్తం అన్ని మంచి జరగాలి, శాంతి ఉండాలని కేరళ నుంచి స్పెషల్గా ఇది ఓన్లీ దైవ కార్యక్రమం మాత్రం చేసే ఈ యొక్క చండమేళం కేరళ నుంచి ఆల్రెడీ వచ్చారు నిజామాబాద్కి ఇప్పుడు. సో ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ అవ్వాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ రావాలని. ఈ స్పెషల్ ఈవెంట్లో మన ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారితో పాటు మన ఏసీపీ శ్రీనివాస్ గారు, మళ్ళీ సిఐ వెంకట నారాయణ గారు, మళ్ళీ సబ్ కలెక్టర్ మేడం అందరూ ఈ ప్రోగ్రామ్కి వస్తున్నారు యాజ్ డిఫరెంట్ చీఫ్ గెస్ట్. సో ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. లాస్ట్లో టీటీడీ కళ్యాణ మండపంలో జగన్నాథ్, బలదేవ్, సుభద్ర వాళ్ళ దర్శనం అందరికీ ఉంటుంది. అక్కడ పిల్లలు మళ్ళీ కల్చరల్ ప్రోగ్రామ్స్, డిఫరెంట్ భరతనాట్యం, డ్యాన్స్ అన్ని పర్ఫార్మెన్స్ చేస్తారు పిల్లలు. సో అందరికీ వచ్చే భక్తులందరికీ గ్రాండ్గా వీఆర్ ప్లానింగ్ ఫర్ అప్రాక్సిమేట్లీ 8 varieties ఆఫ్ ప్రసాదం ఫర్ ఆల్ ద డివోటీస్ అందరికీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.